కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రకాష్ ఆయన భార్య పల్లవి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నాయని అన్నారు. నిన్న ఆయన్ను పల్లవి పొడిచి చంపేసిందని తెలిపారు. ఆ తర్వాత తన ఫ్రెండ్ మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు కాల్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఆ రాక్షసుణ్ణి చంపేశాను అని చెప్పిందని అన్నారు. పల్లవిని ఆమె కూతుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వివరించారు. కర్ణాటక కేడర్ కు చెందినటువంటి 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఓంప్రకాష్ 2017లో పదవీ విరమణ చేశారు. ఆదివారం ఆయన తన ఇంట్లో రక్తపు మడుగులో ఉండడాన్ని గుర్తించారు. మాజీ డీజీపీని హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు ఆయన భార్య పల్లవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓంప్రకాష్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఆర్థిక సమస్యలతో కుటుంబంలో కలహాలు పెరిగినట్టుగా తెలుస్తోంది. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాడని, దీంతోనే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఆర్థిక విషయాలే ఈ హత్యకు దారితీశాయి. ఓంప్రకాష్ తన ఆస్తిని భార్యకు కాకుండా నేరుగా కొడుకుకు బదిలీ చేశారని, దీంతోనే ఆమె కోపంతో ఈ హత్య చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. బీహార్ రాష్ట్రంలోని చంపారన్ కు చెందినటువంటి ఓంప్రకాష్ 1981 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని హరపనహళ్లిలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్మంగళూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ, లోకాయుక్తలో పదవులు, అలాగే అగ్నిమాపక సేవల డీఐజీ, సిఐడి, ఐజీపీ వంటి కీలక పదవులను ఆయన నిర్వహించారు. Around 4:30 in the afternoon, the information of death of Sri Om Prakash, ex-DG and IGP of Karnataka State, was received. Upon receipt of this information, immediately it was attended to. We have contacted the son of Sri Om Prakash. He is giving a complaint with respect to this particular incident. Once the complaint formalities are complete, we will register an FIR and investigate the case further. See, there is lot of blood loss, possibly that may be the reason for death. So sharp weapon has been used, it seems, initially prima facie, because of